జై వాసవి, జై జయ వాసవి. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కౌన్సిల్ సభ్యులారా, మీ అమూల్యమైనట్టు మీ చేతిలో ఉంది. ధర్మానికి, న్యాయానికి వేయండి. బూజు పట్టిన పాత పద్ధతులను మార్చుకుందాం. కొత్త తరానికి నాంది పలుకుదాం. వ్యక్తి కాదు వ్యవస్థ ముఖ్యం. ఒక వ్యక్తితోనే కాదు, వ్యవస్థ అంటే నలుగురు వ్యక్తులు కలవాలి, అందరం కలవాలి, మనం మనాలి, నేను కాదు మనం అని ఉండాలి. ఈ వ్యవస్థను మార్చాలంటే మనం అందరం కలిసికట్టుగా పనిచేయాలి, ఐక్యతగా ఉండాలి. ఒక వ్యక్తి మీద ఆధారపడి అసోసియేషన్ నడిపిస్తుంటే ఎన్నటికైనా బూజు పట్టిన మన భవనంలాగా ఉంటుంది. శిథిలావస్థలున్న మన భవనాన్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది ఒక వ్యక్తి మీద ఆధారపడి ఉంటే. ఈరోజు జిల్లాలో వేరే కులాలు కూడా ప్రశ్నిస్తున్నారు. ఏంది ఒకటే నాయకుడు ఉండా మీ ఆర్యవైశ్యులు ఉంటే ఎంతో ఆదర్శంతం, పొట్టి శ్రీరాములు, మహాత్మా గాంధీ, రోషయ్య గాంధీ నాయకులు ఉన్న మీ కుల సంఘంలో ఒకే నాయకులు లేరా? అతడొక్కడే నాయకుడా? అతడొక్కడికే తెలుసా? వేరేవని తెలియదా? నాయకులు మారుతుండాలని వేరే కులం వాళ్ళు కూడా మనం ప్రశ్నిస్తుండే నాకు బాధగా ఉంది. ఒకే నాయకుడు కాదు, మనం వందల మంది నాయకులను తయారు చేయాలి. జిల్లాలో ఎంతోమంది నాయకులను రూపకల్పన చేస్తున్నాం. మరి స్టేట్లో ఒకే నాయకుడు ఉండా, ఇంకో నాయకుడు లేడా, ఇంకో ఆలోచన లేదా అని మనం ప్రశ్నించుకోవాలి. సో మనమందరం ఈసారి మార్పు కోరదాం. మార్పు, వ్యవస్థ ముఖ్యమందాం. మేము అనాలి, నేను అని కాదు. అహంకారం కాదు, ఆత్మీయత కావాలి. అహంభావాన్ని కాదు, అనురాగానికి మనం ఓటెయ్యాలి. మనం ధర్మానికి రక్షిద్దాం, వ్యవస్థను కాపాడుకుందాం. జై వాసవి. మీ అమూల్యమైన ఓటు ఒక్కసారి జై వాసవి అనుకుంటూ మిర్దొడ్డి శ్యామ్కు ఓటేసి గెలిపిద్దాం. బ్యాలెట్ పేపర్లో 3వ నంబర్ ముచ్చటగా 3వ నంబర్కి వేసి మనం గెలుద్దాం. శ్యాము కాదు, మనమందరం గెలిపిది. ఒక్క శ్యాము గెలుపు కాదు, మార్పు కోరుకునే వాళ్ళందరి గెలుపు. తెలంగాణ ఆర్యవైశ్య రాష్ట్ర మహాసభ సభ్యుల గెలుపిది. సభ్యులందరూ ఒకే మనసులో ఉంది మార్పు కావాలని. కావున మనందరం మిర్దొడ్డి శ్యాముకు ఓటేసి గెలిపిద్దాం. జై వాసవి.